ఓం నమః శివాయ. సమాజ ఆదరణకు నోచుకోని అభాగ్యులను ఆదుకునేందుకు హైదరాబాద్ నుండి చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన రత్నాజీరావు, శ్రీలక్ష్మీ కామేశ్వరి దంపతులు మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించి స్వామి చెంత వారి గోత్రనామాలపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. రత్నాజీరావు నామదేశ్యాం, శ్రీలక్ష్మీ నామ్నీం, ఫణివిక్రమ్ నామదేశ్యాం, రేఖా నామ్నీం సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్య వీర్యవిజయాయిరారోగ్యేంద్రమార్దకామముక్ష చతుర్విధ ఫలపురుషాద సిద్ధిరం ధర్మణ మహాపుణ్యలింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణ ప్రసాద సిద్ర సదాజలాభిషేకం కర్మకరిష్యమానః. ఈ సందర్భంగా దంపతులిద్దరూ శ్రీ పుణ్యలింగానికి స్వయంగా అభిషేకం చేసి అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. హర హర మహాదేవ శంభో శంకర నమః. శివార్పణమస్తు. శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. లోకక్షేమం కోసం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అభాగ్యుల మనుగడ కోసం నిర్మిస్తున్న నూతన శివాలయ నిర్మాణ పనుల్లో భాగమై పుణ్యాన్ని పొందారు. మానవ సేవలో భాగంగా సేవామూర్తి బి శ్రీలక్ష్మీ కామేశ్వరి గారు వారి కూతురు కీర్తిశేషులు రూపాగారి జ్ఞాపకార్థం అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేయడంతో పాటు వారి భర్త రత్నాజీ గారిని భాగం చేస్తూ నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తిమేర సాయం చేసి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. శివయ్యపై భక్తితో శివపుత్రులను ఆదుకున్న ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.